ఓవర్ థింకింగ్ ఈ పదం వినగానే నా మైండ్ హలో ఎవ్రీవన్, ఇట్స్ డే 16 ఆఫ్ ఆర్ 30 days రీల్ ఛాలెంజ్. అండ్ ఈరోజు ఆల్ఫాబెట్ ఓ అండ్ నేను చూస్ చేసుకున్న వర్డ్ ఓవర్ థింకింగ్. ఈవెన్ ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు నా మైండ్లో రెండు రన్ అవుతుండే. ఒకటి ఏం చెప్పాలి అని చెప్పి, ఇంకొకటి ఇప్పుడు ఇలా రికార్డ్ చేస్తున్నప్పుడు ఎవడన్నా నా చేతిలోంచి నా మొబైల్ పట్టుకెళ్ళిపోతే ఏం చేయాలి అని. అండ్ రెగ్యులర్గా జరిగేవి ఏంటంటే, ఎప్పుడన్నా మేనేజర్ మెసేజ్ చేస్తే రిప్లై అయితే ఇచ్చేస్తాను, బట్ ఒక్క 5 minutesలో కనుక రిప్లై రాలేదనుకోండి, సో ఏదైనా తప్పుగా పెట్టానేమో, లేదంటే నేను చెప్పింది కన్వే అవ్వలేదేమో అని తెగ ఆలోచించేస్తూ ఉంటా. రియాలిటీ నాకు తెలుసు, ఏదో ఒక వర్క్లో బిజీ ఉన్నారు, సో రిప్లై లేట్గా ఇస్తారని. బట్ మన మైండ్ ఊరుకుంటుందా, దానికి నచ్చినట్టు ఆలోచిస్తుంది. ఇలా ఓవర్ థింక్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, వర్స్ట్ కేస్ సినారియో కూడా ప్రిపేర్డ్గా ఉంటాము. అండ్ నాకు తెలుసు మీలో కూడా చాలామంది ఓవర్ థింకర్స్ ఉన్నారని. రీసెంట్గా రీల్ ఒకటి చూసా. సో ఈ ఓవర్ థింక్ నుంచి బయటికి రావాలి అంటే మనల్ని మనం ఏదో ఒక టాస్క్లో బిజీగా ఉంచుకోవాలి అంట. సో ఏమో ట్రై చేద్దాం, ఇది వర్కౌట్ అవుతుందేమో. అండ్ ఓవర్ థింకింగ్ వల్ల బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే, ఉన్న జుట్టు ఊడిపోతుంది.